వారు ఎప్పుడున్నా కూడా మేముంటాం కలిసినప్పుడు వారి కుటీరంలో మాలో ఒకరు రాలిపోయారు, వచ్చిన పని అయిపోయింది వెళ్ళిపోయారు అంటూ అరవింద, రమణ మహర్షి, శివానంద స్వామి, వారు సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు, ఈ విధంగా 5 మంది పేర్లు వారు చెప్పారు. అంటే వారే తాను ఒక సద్గురు అని లోక కళ్యాణం కోసం వచ్చినటువంటి ఈ 19వ శతాబ్దిలో వచ్చినటువంటి మహాపురుషుల్లో ఒకరు. అందులో రమణ మహర్షి పోయారు. అటువంటి వారు సద్గురువు. సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు సద్గురువులు ఎటువంటి వారంటే ప్రపంచంలో సత్పదార్థాన్ని ఒకటే పట్టుకుంటారు. వారి దృష్టిలో సత్పదార్థం ఏదైతే ఉందో చైతన్యం, మిగతాంతా కూడా జీరో, దానికి విలువ ఇవ్వదు. వారి జీవితంలో కొన్ని ఘట్టాలు ఇప్పుడు స్మరించుకోవడానికి ఇంకో ఉపన్యాసం పర్లేదు. వారి చరిత్ర ఒక ఉపన్యాసం. నన్ను అనసూయమ్మ గారు పిలిచిన రానన్న కానీ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఆమె పరిశ్రమ, సద్గురు మహర్షి మలయాళ స్వామి వారి మీద ఆమెకి ఎంత భక్తి నిజంగా ఉందో, చెట్టు పేరు చెప్పుకొని కాయలు తినేవాళ్ళు ఈనాడు కోకోడలుగా ఉన్నారు. కానీ అలా కాకుండా వారి పేరు చెప్పి ఏదో సంపాదించుకోవాలని కాకుండా ఎంత పరిశ్రమ చేశారో చూసినప్పుడు అందులో 125 శత జయంతి తర్వాత నెక్స్ట్ 125ది 125 ముఖ్యమైంది. దాన్ని మేము ఎవరు చేయలేకపోయినాం. సాక్షాత్ స్వామివారి దగ్గర 7 సంవత్సరాలు చదివినా ఆ తర్వాత 10 సంవత్సరాలు సమాధి వరకు గనిష్టమైన సంబంధం వారితో ఉండినా మాకు ఈ 125 జయంతిని గురించినటువంటి బుద్ధే కలగలేదు. మరి ఆమె కలిగింది. నిజంగా ఆమె చాలా ధన్యురాలు. మిగతా విషయాలతో నాకు అనవసరం. గురువు మీద ఎంత భక్తి ఉంటే ఎవరూ చేయలేని పని ఈ 125వ సంవత్సరం, ఈ 125వ జన్మదినాన్ని ఇంత అద్భుతంగా పరిశ్రమ చేసి 10 మందికి ఆ పుణ్యాన్ని కలిగించిందంటే మాలో ఎవరూ చేయలేదు. కానీ ఆమె నడుము పెట్టింది. ఈ పవిత్రమైన యజ్ఞాన్ని, పుణ్యాన్ని తాను చేసి మీ అందరికీ పంచిపెట్టింది అన్ని రూపాలలో. నిజంగా ఆమె జీవితం ధన్యం. ఆమె జీవితం చరితార్థం అయిపోయింది. నేను 100కు 100 రూపాయలు చెప్తున్నాను. నేను ఆమె జీవితం చరితార్థం. ఏమి కావాలి? గురువు భౌతిక శరీరం లేదు. వారి యొక్క జ్ఞానాన్ని, వారిని గురించి మనందరికీ స్మరింపజేయడం, జ్ఞాపకం చేయడం, ఇదేనండి గురుసేవ, నిజమైన గురుసేవ. దాదాపు మనందరం మర్చిపోయామని చెప్పచ్చు. లేదంటారా? మర్చిపోలేకపోతే మీరెందుకు చేయలేకపోయారు 125 మంది? ఈ శిష్యులు అని చెప్పుకునే మీరందరూ అన్ని పనులు ఎక్కడైనా చేయండి, ఒక చోట ఆశ్రమంలోనే చేయాలని లేదు. మీరు ఎవరు ఎందుకు చేయలేకపోయారు ఈ 125 జన్మదినోత్సవాన్ని అద్భుతంగా? కాబట్టి ఆమె చాలా అనన్యమైన గురుభక్తి ఉంది. అదే ఆమెను కాపాడుతుంది. నేను ఎన్ని పనులున్నా రేపు ఆరాధన వచ్చినట్టు కాకముందర అయ్యో నన్ను పిలిచి ఇబ్బంది పెట్టింది అనుకున్నాను. కానీ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత మీ భక్తుల యొక్క భక్తి, ఆమె యొక్క ప్రపత్తి, శ్రద్ధ, నిజంగా ఈరోజు నేను చేయలేకపోయినా ఇందులో పాల్గొని నేను ధన్యుడైనాను. ఆ గురువులకు నా కృతజ్ఞత ఈ రూపంలో చెల్లించుకున్నానని చాలా సంతోషపడుతున్నాను. సద్గురు స్వామి వారు ఈ కాల పరిస్థితులు ఏమన్నాయి? సద్గురు స్వామి వారు అన్నాహారాలను దృష్టిలో పెట్టుకుండా గంటలు గంటలు గోగర్భ గుహలో తపస్సు చేసేటప్పుడు ఒక్కొక్క రోజు వేడైపోయి కళ్ళంతా చిత్త నిప్పులైపోయేవి, కళ్ళంతా ఇదైపోయేదట. తడిగుడ్డు తడిపి తడిగుడ్డు నెత్తిన వేసుకొని తప్ప ధ్యానం చేసిన వాళ్ళు
ఎవరున్నారండి ఆమె మాటలు చెప్పేవాళ్ళు కాదు. మేము చేసామని గప్పాలు కొట్టుకోవచ్చు, మనం పోయి చూసి వచ్చామా? కొంతమంది రూమ్లో కూర్చొని నిద్రపోతే నేను ధ్యానం చేసిన వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు. స్వామివారు కనిపించారు మనుషులు పంపించి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను ధ్యానం చేస్తున్నాను రూమ్లో కూడా కాలు వేసుకొని గడివేసుకొని. కానీ ఒకరి కోసం కాదు, ఆయన కోసం ఎవడైతే చేస్తాడో వాడి చేయలేదు. అటువంటి తపస్సు చేసే టైంలో మహంతు గారు ఎక్కడా ఒక భక్తుల గురించి భగవంతుడు ఏదో ఒక ఏర్పాటు చేస్తాడు. అప్పటి మహంతు గారికి విషయం తెలిసి వారు భోజనానికి ఇబ్బంది పడుతున్నారని అప్పుడు తిరుమల దేవస్థానం చచ్చుకోవట్లేదంతా దేవస్థానం మహంతు గారి రాజ్యం. అక్కడ నిత్య అన్న సంతర్పణ ఉండేది. స్వామివారికి మధ్యాహ్నం భోజనం ఇచ్చే ఏర్పాటు చేశారు మహంతు గారు. ఒకరోజు సరిగ్గా 12 గంటలే అక్కడికే అరే సమయం అయిపోయింది భోజనానికి, మహంతు గారి దగ్గరికి పోకపోతే మరి భోజనం టైం అయిపోతుంది అని సంకల్పం కలిగిందట. ధ్యానం విక్షేపమైందని మరుసటి రోజు ఈ రోజు నుంచి నేను అక్కడికి పోవాలని వదిలేశాను సంకల్పాన్ని. అక్కడికి పోవాలనే బుద్ధి ఉండబట్టి ఆయన చెప్పబట్టి ఈనాడు నా ధ్యానంలో వికల్పం కలిగింది. కాబట్టి ఈ వికల్పం వల్ల ఆ భోజనాన్ని వదిలేశారు. ఎవరిది కదా ఇది మహాత్ములు. ఇప్పుడు అన్నీ వచ్చేసాయి. ఆనాడు అడవి వర్షాలు పడితే కాలువలు పొంగి పొందుతాయి. ఈనాడు అక్కడ ఒక డ్యాము, గోగర్పులో ఒక డ్యాము కట్టాక నీళ్ళు రావు. ఆ కాలంలో అట్లా కాదు. అదంతా భీకరమైన అడవి. దేవాలయం నుంచి గోగర్పులో పోవాలంటే మేము వెళ్ళున్నాం 1950 ఆ ప్రాంతంలో. మనుషులు పోలేనంత అడవి దారి. వర్షాలు వస్తే ఆ గోగర్భం ముందర ఒక పెద్ద కొండలో పడి నీళ్ళు వస్తాయి. డ్యామ్ నీళ్లు. డ్యామ్ ఇప్పుడు కట్టారు. మనుషులు దాటిని ఎవరన్నా భక్తులు వచ్చి మీరు ధ్యానం చూసి ఏదో ఆడ పెట్టిపోతే ఆ తర్వాత ధ్యానం చేసినప్పుడు తిరున్నారు. కొన్ని రోజులు అది లేకుండా గోగర్భం కాబట్టి దగ్గరలో వచ్చి అక్కడ చుట్టూ తరపునాలు వదులుతారు శ్రాద్ధాలు. అది తిరున్నారు ఆకలి తట్టుకోలేక. ఒకరోజు ఒక భక్తుడు, స్వామివారి భక్తుడు ఈ పరిస్థితితో ఆలోచించి సున్ని పిండి ముద్దలు చేసి బెల్లం వేసి ఒక మట్టి పాత్ర ఇంటికి తెచ్చిచ్చే స్వామి ఆకలైనప్పుడు 2 లడ్డూలు నోట్లు వేసుకొని తినేసి నీళ్ళు తాగండి రోజంతా ఆకలి తెస్తుందంటే సరే ఆ రోజు తిన్నారు. మరుసటి రోజు ధ్యానం టైంలో సున్నిపిండి ఉందే దాన్ని తింటే బాగానే అని సంకల్పం కలిగింది. వారి నోటు కూడా వచ్చింది మనం చెప్పింది కానీ. వెంటనే ఆ సున్నిపిండి ఎత్తుకెళ్ళి అందరికి ఆవిడే పెట్టా పిచ్చిగా అందరికి పనిచేసే పాత్ర బాగుంటున్నారు. ఒక్కమారు ప్రాక్టికల్గా ఆలోచించండి మీరు. ఆయన ఎంత గొప్పవాడో ప్రాక్టికల్గా ఇతరులు చెప్పిన ఫోటో వారి నోటి మీద వచ్చింది. మేము చదువుకునే రోజులు ఆంధ్ర రాష్ట్రానికి కాళహస్తిలో గెలుపొంది ముఖ్యమంత్రి అయినాడు నీలం సంజీవ్ రెడ్డి. నీలం సంజీవ్ రెడ్డి గారి కుటుంబ గురువు స్వామివారి శిష్యుడు. మొట్టమొదట తిరుపతి దర్శనం చేసుకొని తన నియోజకవర్గానికి రావాలి. స్వామివారి గురించి వారికి గురువు గారి గురించి తెలుసు కాబట్టి తన మంత్రివర్గం మొదట రావడం కాబట్టి మంత్రివర్గంతో కూడా రేపు ఇన్ని గంటలకు వచ్చి స్వామివారి దర్శనం చేస్తున్నామని ఆ ఎమ్మెల్యే ద్వారా చెప్పిపించారు. స్వామివారికి కబురంది. సాయంకాలం ఆశ్రమ మేనేజ్మెంట్ని పిలిచి ముఖ్యమంత్రి వస్తున్నాడని ఆయనకు స్వాగతాలు వేడుకోళ్ళు ఆశ్రమంలో చేయకూడదు. అందరూ భక్తులు ఎట్లా వస్తారో అట్లే తీసుకురండి. ఇక్కడ మాకు ఇది కావాలి అది కావాలని మీరు అప్లికేషన్ పెట్టకూడదు. మీకు అదేమన్నా ఉంటే ఆయన ఆఫీస్ కార్డు పోండి, పొలమాలి అంటే స్కూల్ కార్డు వేసుకోండి. కానీ ఈనాడు ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి వస్తున్నాడంటే ఆశ్రమాలు కూడా కొన్ని
ఓ ఎంత చేస్తున్నాయి. కానీ వారు సరే ఆయన వచ్చేసారు. ఆయన వెళ్ళిపోవాలి దర్శనం చేసుకొని. స్వామి ధ్యానంలోకి వెళ్తారు. ఉపన్యాసం ఎంత ఉదయం పారాయణ అయినాక ఎవరూ చెప్పలేరు వారు ఎప్పుడు వస్తారో తెలియదు. మంత్రులంతా అరగంట కూర్చున్నారు. మేనేజ్మెంట్తో చెప్తున్నారు, యా స్వామివారికి చెప్పండి, ముఖ్యమంత్రి ఇచ్చాడు, వెళ్ళిపోవాలి అక్కడ సభ. కానీ ఎవరికి గమ్ములు అయ్యా మేము ఎవరు పోయి చెప్పలేము, వారు వచ్చితే మీరు ఉండవలసింది. వీళ్ళంటారు సంజీవులతో మనం వెళ్ళిపోదాం, అక్కడ ఉపన్యాసం చూసుకొని వచ్చేటప్పుడు వస్తాం. ఆయన అంటాడు స్వామివారు ఎప్పుడు రాని వారి ఆశీర్వాదం తీసుకొని కొంచెం కాగలను. సరే స్వామివారి ధ్యానం చేశారు. ఈ దర్శనం చేసుకున్నాడు. స్వామి నా వల్ల ఆశ్రమానికి చేసిన సేవ ఉంటే ఇక్కడ అవసరాలు ఉంటే చెప్పండి అన్నారు. స్వామివారు అన్నారు, శ్రీరామచంద్రుడు వగేరా వశిష్ఠుడు ఒక ఆయన పెట్టుకొని వారి సూచనలు మార్గాలు ఎలా పరిపాలన చేశారో ఆ విధంగా మీరు ధర్మంగా పరిపాలన చేయండి. సాధువులకి ఏం కావాలో భగవంతుడే ఇస్తారు. మా సాధువులకి ఏం కావాలో భగవంతుడు చూసుకుంటాడు. మీరు ఆ విధంగా ధర్మ పరిపాలన చేయండి. ఇదండి మరి ఎవరైనా అయితే ఒక లిస్ట్ ఇస్తాం, ఇది అది చేయాలి భక్తితో అడిగినా. స్వామివారు మొదటి నుంచి అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం రెండు రకాలు. ఈ విషయంలో రామకృష్ణ మఠం కూడా గట్టిగా ప్రయత్నం చేస్తుంది మొదటి నుంచి. ఒకటి లౌకిక విద్య, ఒకటి పారలౌకిక విద్య. కాబట్టి పారలౌకిక విద్యకు లౌకిక విద్య కూడా పునాదిగా కావాలి. అయితే గారికి సులభ వంటి విదుషీమలు తయారైతే 10 మందిని బాగుపరుస్తారు. కాబట్టి స్త్రీ విద్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అందుకని కన్యాగురుకులని కట్టారు. స్త్రీలకు విద్య నేర్పించాలనుకున్నారు. ఓ రోజు మాకు కబురు చేశారు, విద్యాప్రాంతాన్ని మేము పోయాం. అయ్యా కన్యాగురుకులను పెట్టాలనుకున్నాం, ఇక్కడ మగపిల్లల స్కూల్ ఉంది కాబట్టి ఈ కన్యాగురుకులు స్వామివారే ప్రారంభించి శుభబ్రహ్మాసనం మీ కాళహస్తి పెట్టదలుచుకున్నాము అన్నాడు. స్వామివారు వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి స్వామి ఆడపిల్లలు రక్షణ ఈ జవాబుదారి మేము తీసుకెళ్ళి మా వద్ద నమస్కారం చేశాను. సరే అప్పుడు ఇప్పుడుండే కన్యాగురం అంటే గేటుకు బయట చుట్టూ మంచి పకడ్బందీ చేసి అక్కడ కన్యాగురంలో నిర్మించారు. దాని ప్రారంభోత్సవానికి మంచి అక్టోబర్ మాసం అనుకుంటాను, వర్షాకాలం. స్వామివారు ఉత్తరాలు రాశారు. కొంతమందికి మాత్రం ఇప్పుడున్నంత భవనాలు లేవు. అప్పుడు చాలా ఎంత లిమిటెడ్ అంటే ఇప్పుడు ఉండే దాంట్లో 5%. నేను మేనేజ్మెంట్లోకి వచ్చిన తర్వాత 76లో వారి శతజయంతి స్వర్ణోత్సవం అంటూ 50 బిల్డింగ్లు కట్టించాను. మరి 80లో శతజయంతి 100 బిల్డింగ్లు కట్టించాను. వచ్చిన వాళ్ళ కొరకే సౌకర్యంగా ఆ కొంతకాలానికైనా. అదివరకు ఏమి లేవు. ఈ పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళకు వర్షాకాలం బయట పండుకోలేదని ఉత్తరం రాశారు. వర్షాకాలం కాబట్టి ముఖ్యులకు మాత్రం తెలుపుతున్నాము అని. కానీ దీన్ని ఎవరు గమనించాలి, అట్టట్లా పాకిపోయింది. కొంతమంది ఎక్కువ వచ్చారు దూరం నుంచి కూడా. ఎవరికి దీని విషయం తెలియదు. వర్షాలని రాశారు. పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో ప్రారంభోత్సవం. అసలు మబ్బు తొనికే లేదు, ఎక్కడ మబ్బు దాటలేదు, వర్షం ఎక్కడ. తెల్లవారు వారు చెప్పేంత తెలియదు పబ్లిక్ ఓపెనింగ్ జీవన్లో. అదే మన నోటి నుంచి వర్షాకాలము అని రాశామే,